So main motive of visiting Kerala is my friend's marriage. This is the first one motive. And the second motive is to watch Empuran. మీరు మూవీస్లో చూసుకున్నట్టయితే రీసెంట్గా కాంతారా మూవీలో ఉంది కదా, సో సేమ్ అలానే ఉంటుంది ఇక్కడ కూడా. అండ్ మనకి ఎవరైతే చేస్తున్నారో పర్ఫార్మర్ మీరు చూడొచ్చు, ఆయన ఒక ట్రాన్స్లో వెళ్ళిపోయాడు ఆ బీట్స్కి. అక్కడ చూస్తున్న సేపు నాకైతే చాలా. Hi guys, welcome back to the channel once again. Hope you're all doing good and thank you for the love and support that you're showing on the previous videos and the channel as well. అండ్ ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఈ వీడియోకి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఎందుకంటే చాలా చాలా మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి. అండ్ నేను నైట్ మన కేరళకి రావడం జరిగింది. అండ్ నేను ఎయిర్పోర్ట్లో ఎక్కువ ఏం షూట్ చేయలేకపోయాను బికాజ్ నాకు చాలా బ్యాడ్ మైగ్రేన్ ఉండే. ఎందుకు ట్రిగర్ అయింది కూడా నాకు తెలియదు. సో బేసికలీ కొన్ని సిచ్యువేషన్స్కి అది ట్రిగర్ అవుతుంది, బట్ నిన్న ఎందుకు ట్రిగర్ అయిందో నాకు ఐడియా లేదు. అండ్ మీకు ఎవరికన్నా మైగ్రేన్ ఉంటే వాట్ డు యూ ఫైండ్ ద రెమెడీస్ ఫర్ మైగ్రేన్, ప్లీజ్ టు లెట్ మీ నో సో దట్ నేను అది ఫాలో అవుతాను. అండ్ కొన్ని షార్ట్స్ తీసాను, అది మీరు ఇప్పుడు చూడొచ్చు. అండ్ నిన్న మనం లాంచ్లో కూడా వెళ్ళాము, ఎయిర్పోర్ట్ లాంచ్ విచ్ ఇస్ ఇన్ లెవెల్ 2. బట్ నాకు అంతగా ఎందుకు నచ్చలేదు గైజ్ లెవెల్ 2 లాంచ్. అంటే నేను తప్పు లాంచ్కి వెళ్ళానా లేకపోతే వేరే లాంచెస్ ఏమైనా ఉన్నాయా నాకు ఐడియా లేదు. ఎందుకంటే అది నా బోర్డింగ్ గేట్ దగ్గరే అదొకటే ఉండే, సో అటు వెళ్ళిపోయాను. బట్ నాకు ఫుడ్ ఇంకా కొంచెం బెటర్ ఉండొచ్చు అనిపించింది, చాలా మీడియోకర్గా అనిపించింది. ఫుడ్లో వచ్చేసి పైనాపిల్ రసం, సూప్స్లో పైనాపిల్ రసం అండ్ చికెన్ క్లియర్ సూప్ విచ్ వాజ్ నాట్ దాట్ గుడ్. అండ్ రోటీస్ ఉండే, ఐ థింక్ ఆ మెషిన్ రోటీస్ అనుకుంటా, చాలా లావు రోటీస్ ఉంటాయి. అండ్ చికెన్ రోగన్ జోష్ వాజ్ గుడ్, వేరే దాంట్లో చికెన్ పీస్ అయిపోయి ఉంది, గ్రేవీ ఒకటే మిగిలింది. అండ్ మింట్ అండ్ పీస్ పులావ్ అనుకుంటా అదొకటి ఉండే, ఇంకా పనీర్ కర్రీ ఒకటి ఉండే, అండ్ రైతాస్ అండ్ సలాన్. అండ్ చాట్ ఒకటి ఉండే, మేక్ యువర్ ఓన్ చాట్. అండ్ దెన్ వీ హ్యాడ్ ఇంకేముండే, టొమాటో ఉత్తప్పం ఒకటి ఉండే, అండ్ కొత్త పరోటా ఒకటి ఉండే. అండ్ అన్లిమిటెడ్ డ్రింక్స్ అండ్ కాఫీస్ అవి ఉండే, డ్రింక్స్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్, నాట్ ది హార్డ్ డ్రింక్స్. whereas you need to pay for the hard drinks again. Entry avangane you have a bar where you need to pay extra for that atla. And ఓకే అనిపించింది. నేను ఎక్కువగా తినలేదు కూడా బికాస్ ఆఫ్ బ్యాడ్ మైగ్రేన్, ఎక్కువ తినాలనిపించలేదు. మేబీ బికాస్ ఆఫ్ మైగ్రేన్ నాకు అలా ఫీల్ అవుతుందో లేదో తెలియదు. బట్ ఇఫ్ యూ హ్యావ్ రీసెంట్లీ విజిటెడ్ దట్ పర్టికులర్ లాంచ్ విచ్ ఇస్ ఇన్ లెవెల్ 2 ఎయిర్పోర్ట్ లాంచ్, ప్లీజ్ టు లెట్ మీ నో యువర్ రివ్యూస్. మేబీ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఐ విల్ see if there's any change in it, but they need to really improve the food, man. So currently we are in Kerala. So main motive of visiting Kerala is my friend's marriage. This is the first one motive. And the second motive is to watch Empuran. Empuran, and మనకు అందరికీ తెలిసిందే ఎంపురాన్ ఎంత వేవ్స్ క్రియేట్ చేస్తుందో ఇండియన్ మార్కెట్లో. సో నాకు ఇక్కడ స్పెసిఫిక్గా క్యాలికట్లో ఒక థియేటర్ ఉంటుంది, ఆ థియేటర్లో చూడాలని బాగా కోరిక. అండ్ టైం టు టైం ఇది కలిసి వచ్చింది, మా ఫ్రెండ్స్ మ్యారేజ్ కూడా కలిసి వచ్చింది. సో కేరళలో క్యాలికట్లో అది ప్లాన్ చేస్తున్నాను. అండ్ ఈరోజు సాటర్డే, సో ఈరోజు మనకి ఇంకొక ఫంక్షన్ కూడా ఉంది కార్నవాల్ సైడ్, తిరా అని. సో బేసికలీ మీరు కాంతారా మూవీ చూసుంటారు కదా, కాంతారా మూవీలో ఎలా అయితే వాళ్ళు పర్ఫార్మ్ చేస్తారో, సో దాట్ పర్ఫార్మెన్స్ నేను రియల్ లైఫ్లో చూడబోతున్నాను. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. అండ్ కుదిరితే కొన్ని షార్ట్స్ కూడా తీస్తాను. ఐ ట్రై టు
మేక్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ దేర్ అండ్ ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే నాకు అంతంతగా తెలుసు. అక్కడ వాళ్ళని మా కజిన్స్ ఆర్ మా అంకుల్స్ని అడిగి ఇంకొంచెం ChatGPT మామూలు అడిగి మీకు చెప్తాను. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ దిస్ అనేది. సో లెట్స్ సీ, ప్లీజ్ వెయిట్ ఫర్ ద వ్లాగ్. అండ్ ఎస్, నేను ఇంకా ఇప్పుడే లేచాను, అందుకే కొంచెం ఫేస్ అంతా క్లమ్జీగా ఉంది. ఫ్రెష్ అయిపోయి లెట్స్ గో అండ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ దెన్ గెట్ రెడీ అండ్ దెన్ లెట్స్ గో ఫర్ తిరా. సో ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి పూరి ఉండే గైస్. సో ఈజీగా ఒక 6-7 పూరీస్ లాగిచ్చేసా. అండ్ మీ హైయెస్ట్ పూరి కౌంట్ ఎంతో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి, చూద్దాం. 2 hours later. Two hours later. ఓకే గైస్, సో ఇప్పుడు మనం కార్నా వాళ్ళ కజిన్స్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఫర్ తెయ్యం ఆర్ తెరా చూడడానికి. సో ఇట్స్ బేసికలీ కైండ్ ఆఫ్ ఒక రిచువల్ వాళ్ళ దగ్గర ఫాలో అయ్యేది. సో మన దగ్గర మనకి బోనాలు సైడ్ ఎట్లా చేస్తామో సేమ్ ఇక్కడ కూడా అట్లనే చేస్తారనమాట. ఒక కైండ్ ఆఫ్ కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే చేస్తారు ఇది రిచువల్స్ అనేది, పర్ఫార్మింగ్స్ అనేది. మీరు మూవీస్లో చూసుకున్నట్టయితే రీసెంట్గా కాంతారా మూవీలో ఉంది కదా, సో సేమ్ అలానే ఉంటుంది ఇక్కడ కూడా. అండ్ మనకి ఇది ఓవర్ నైట్ అంతా జరుగుతుంది. సో చూద్దాం, ఒకవేళ ఓపిక ఉంటే ఓవర్ నైట్ అంతా ఉందాము, లేకపోతే ఎంత ఓపిక ఉంటే అంత చూసి వచ్చేద్దాము. కానీ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ అని చెప్పొచ్చు ఇది ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేయడానికి. ఐ వెయిటెడ్ ఫర్ సో లాంగ్ అండ్ ఫైనల్లీ in 2025 it is happening. అండ్ చూస్తున్నారు కదా వెనక గ్రీనరీ అంతా ఎలా ఉందో, ఐ లవ్ ఇట్. అండ్ దిస్ ఇస్ అ స్మాల్ ప్యాసేజ్ మెయిన్ రోడ్కి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ చాలా కామ్గా ప్లెజెంట్గా ఉంది. అండ్ చూడొచ్చు అంతా సీనరీస్, గ్రీన్, ఎక్కడ చూసినా గ్రీన్ 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 గ్రీన్. సో చూద్దాం అక్కడ ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది. మనం వెళ్ళేసరికి ఒకవేళ స్టార్ట్ అయిపోతే ఎక్కడ నుంచి ఉంటే అక్కడ నుంచి చూపిస్తాను, లేదంటే చెప్తాను. అండ్ దెర్ ఆర్ సో మెనీ వెరైటీస్ ఆఫ్ తెయ్యమ్స్ అనమాట. ఆల్మోస్ట్ మన ChatGPT మామని అడిగితే ఆల్మోస్ట్ 400 వెరైటీస్ ఏమో చెప్పాడు. కానీ ఇక్కడ వెళ్ళేది ఐ థింక్ 1 or 2 వెరైటీస్ ఉంటుంది. సో లెట్స్ సీ దాట్. అండ్
సో గైస్ చూసారు కదా ఇప్పుడు దాకా జరిగిన రిచువల్ అనేది దాన్ని గురుతి అంటారు. సో బేసికలీ గురుతి ఈజ్ అ కైండ్ ఆఫ్ సేక్రెడ్ ఆఫరింగ్. అక్కడ ఉన్న దేవతల్ని లేపడానికి, వాళ్ళని పిలవడానికి చేసే రిచువల్ అన్నమాట ఇది. సో ఎవరైతే చేస్తున్నారో పర్ఫార్మర్ మీరు చూడొచ్చు, ఆయన ఒక ట్రాన్స్లో వెళ్ళిపోయాడు ఆ బీట్స్కి. అక్కడ చూస్తున్న సేపు నాకైతే చాలా గూస్ బంప్స్ వచ్చాయి. అంత లైవ్లో చూసేసరికి, ఫస్ట్ టైం చూసేసరికి చాలా బాగా అనిపించింది. ఇట్స్ లైక్ ఏ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. సో కొంచెం స్టడీ చేశారు కనుక వాట్ ఈస్ ఇట్ అనేది దాని గురించి చూస్తే, పూర్వకాలంలో అయితే బ్లడ్ని యూజ్ చేసేవారు అంట. కానీ ఇప్పుడు మోడర్న్ ఏజ్లో వచ్చేసరికి బ్లడ్ బదులు కుంకుమ, హల్దీ అండ్ వేరే హర్బ్స్ని యూజ్ చేసి రెడ్ కలర్ లిక్విడ్ వచ్చేలాగా చేస్తున్నారు. అండ్ మీరు చూసారు కదా ఇట్లా చల్లేది, అది రెడ్ కలర్ లిక్విడ్, దట్ ఈస్ నాట్ బ్లడ్. అండ్ అది బేసికల్లీ అక్కడ ఉన్న దేవతల్ని వాళ్ళందరినీ పిలవడానికి ఒక సంకేతం లాగా. సో దట్ ఇప్పుడు మేము ఇక్కడ మీకోసం చేస్తున్నాము, మీరందరు ఇక్కడ వచ్చి చూడండి, మాకు అందరినీ ప్రొటెక్షన్ లాగా ఉండండి అన్న విధంగా అదొక రిచువల్ అన్నమాట. అండ్ ఇది దీంతో స్టార్ట్ అవుతుంది తెర అనేది. సో ఇప్పుడు దాకా మీరు చూసింది జస్ట్ టీజర్ మాత్రమే, దీని తర్వాత ఇంకా ఉంది చాలా మ్యాటర్. హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. ఇది కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ వెయిట్ ఫర్ పార్ట్ 2. అండ్ పార్ట్ 2 చాలా అద్భుతంగా ఉంటుంది. కీప్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ.